తీసుకుని ఇప్పుడు కారం తీసుకోమ్మా. తీసుకుంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకో, అందులో కలుపుకొని ఒక్కసారి మొహం కడుక్కుంటే ఎక్కడ నిద్ర ఎక్కడ పోద్ది, కొల్లు మండి పోతాయి. ఇంకో చిన్న ఉపయోగం చెప్పమంటే విండి. 2 నిప్పురాలు తీసుకో, తీసుకుని పై రెప్పకి కింద రెప్పకి దోపెట్టు, దాపెడితే కథ కథలాగా వెళ్ళిపోద్ది. నీ నిద్రలో వెళ్ళిపోద్ది. 2 పొలాల్లో జారిపోతే 2 కొల్లిపోయి 4 కొళ్ళు వస్తాయి. చూతన్నమాట ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకున్న తల్లి ఆదిశక్తి పుడిదల ఒక శ్రీనివాస కళ్యాణము. ఇప్పుడు చెప్పబోయే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జీవిత చరిత్ర అండి. ఇప్పుడు దాకా డప్పుల మీద దొలకాల మీద వెళ్ళి ఇదే ఒరిజినల్ ఎంకనమో కదమ్మ. ఈ కథ పుట్టబడింది తూర్పు గోదావరి జిల్లా రామసుందరపురం మండలం వెల్ల గ్రామంలో పుట్టిందండి. ఈ కథ పుట్టబడింది వెల్లన్నయ్య గ్రామంలో వెలిసి పుట్టిందండి. వెల్ల గ్రామంలో పుట్టబడిందండి. అవును. ఇప్పుడు మాలాంటి కళాకారులు ఎక్కడ పడితే అక్కడ కొంతమంది తయారయ్యారు. కథ పుట్టబడిందే వెల్ల గ్రామంలోని. మహానుభావులు ఈ కథ సృష్టించిన వారు వర్ణాని కాపులమ్మ. వారు ఇంటి పేరే సిక్కాల వారండి. సిక్కాల కాటయ్య గారు కామయ్య గారు తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటూ వెళ్ళి మహానుభావులు 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి కల్లారా చూసి లోటారా కబకొచ్చిన కదండి. ఆ మహానుభావులు ఇద్దరు కూడా శెట్టిపతి చెల్లిపోరమ్మ. వారిద్దరి మీద దయించి ఒకసారి జోడస్తాల జోడించి ఈ కూర్చున్న సభవారందరూ కూడా గోవిందనామ స్మరించాలి తల్లి. గోవింద స్వామి వెంకటరమణ గోవింద పాదసేవ 25 సంవత్సరాల నుంచి పట్టి పాలిస్తున్నారు. ఈ అబ్బాయి 2-3 సంవత్సరాల నుంచి యూట్యూబ్ లో చూసి కాల్ చేస్తారండి మనకి. ఈ కథ యూట్యూబ్ కథ అన్నమాట. ఏమండి గురువు గారు మా గృహం వద్ద కథ చెయ్యాలి అని మహానుభావులు కథ బుక్ చేసుకున్నారు. అదే ప్రకారంగా ఈ ఎవరు బాబుది అంతర్వేదికరా ఇక్కడికి వచ్చి కథ చేస్తున్నాం. ఏ ముక్కకు ఆ ముక్క విడ చెప్పాలమ్మా. కథ చెప్పే వాళ్ళు 3 మంది ఉంటారు. కథకు అర్థం ఉండాలి, మాటకి వివరం ఉండాలండి. 3 మంది చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ కథకు అర్థం ఉండాలి, మాటకి వివరం ఉండాలి. గోవింద 25 సంవత్సరాల నుంచి పట్టి పాలిస్తున్నారు. మా తల్లి గారిని ఎరగరా, మా తండ్రి గారిని ఎరగరా. ఏ రోజుకు ఆ రోజే కొత్త, ఏ పూటకు ఆ పూట కొత్త. బాబు మనం ఉప్పుల కొత్తలో చేస్తాం. ముందేమో ఈ ఊరు నరసాపురం దగ్గర ఏ ఊరు దీవులో చేస్తాం. అక్కడ నువ్వు రాలేదండి ఆయన. ఈ అంతరిపురం చేస్తున్నాం. ఆయన ఏ రోజుకి ఆ రోజే కొత్త, ఏ పూటకి ఆ పూట కొత్త. మొన్న ఉప్పుల కొత్త ఉన్న జనం ఇక్కడ ఉన్నారా? అయ్యో అక్కడ ఉన్న జనం ఇక్కడ ఉన్నారండి. అక్కడ ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. ఇక్కడ ఎలా ఉన్నారు? ఇక్కడ ఉన్నారు పెసరట్టు మీద ఉల్లిపాయ ముక్కల్లాగా. ఏమండి గురువు గారు, అక్కడ ఉన్న జనం ఇక్కడ లేరు కాబట్టి, ఇక్కడ ఉన్న జనం అక్కడికి రారు కాబట్టి ఏ రోజు ఆ రోజే కొత్తగా చెప్పాలండి, వివరంగా చెప్పాలండి. అవునండి. చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా ఏడుకొండల వారు ఊరటండి. చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా ఇది నీవో స్థాన భూమి దిగువో తిరుపతి. చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా నీవో స్థాన భూమి దిగువ
దిగువో తెరపాత నీవో స్థాన భూమి దిగువో తెరపాతి కాపురము తిరుపతి కలియుగా మందు మూడు జిల్లాలు దాటి వెళ్తే 4వ జిల్లా చిత్తూరు జిల్లా. ఇప్పుడు జిల్లాలు మారిపోయినాయి కాబట్టి అమ్మా 7 జిల్లాల దాటి వెళ్ళిన తర్వాత 8వ జిల్లా చిత్తూరు జిల్లా. ఆయన కాపురమ తిరుపతి స్థాన భూమి తిరుపతి ఆయన తల్లి పేరు దేవి తండ్రి తిమ్మరాజు తల్లికి 7 జనమాలయ్యారు తండ్రి తిమ్మరాజు మీ తల్లి గారికి 7 ఒక్కసారి జన్మలయ్యారా? ఊరుకోండి. 7 ఎక్కడ తర్వాత ఒకరి తర్వాత ఒకరి తర్వాత 7 కుమారులు జన్మాలయ్యాము. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 7 జన్మలయ్యారు. అవునండి. వారు ఎక్కడెక్కడ పుట్టారు? ఏ దిశలో ఉన్నారు? ఏ దిశలో ఎవరున్నారు? ఏ స్థానంలో ఎవరున్నారు? మనం ఎంచి పాడుకోవాలి, ఎంచి పాడాలి. సభా పూజ్యులందరూ కూడా ఆలకించేలా ఉన్నారండి. అంటేనమ్మా చూడండి 7 కొండల వారు వంశవటండి సూర్య రాజ్య వంశరాజులు బాబు. అవునండి. వారింటి పేరే వారు వెన్నుకుల్లవారు. వారి గోత్రము కాశీ గోత్రము. వారి నామము తులసి నామము. తులసి నామం అటండి. అంటే మనం ఏ గుడి గోపురాలకు వెళ్ళినా కానీ పూజారి గారు మన కులం అడగరం. అవునండి. గోత్ర నామాలు అడుగుతారు. అవును. అలాగే 7 కొండల వారు వంశం అంట సూర్య రాజ్య వంశరాజు శ్రీరామచంద్ర మహాప్రభు సూర్యవంశరాజులు. ఈ 7 కొండల వారు వంశం కూడా సూర్య వంశరాజులండి. వారింటి పేరే ఎన్నికల వారు. వారి గోత్రము కాశీ గోత్రము. వారి నామము తులసి నామము. ఎవరమ్మా జనములురా పెద్దలు గోవిందో స్వామి జనమాలు ఎవరమ్మా జనమాలు పెద్దన్న గోవిందో స్వామి జనమాలు పెద్దన్న గోవిందో స్వామి జనమాలండు గోవింద గోవింద రేఖ గోవింద గోవింద స్వామి జనమాలండు గోవింద 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 రేఖ గోవింద బాబుని 7 కొండలకే బాబే గోవింద సురగర్భాన్ని చూడన్నమ్మ గోవింద మహారాజు జన్మాలట. అవునండి. గోవిందరాజులంటే 6 మూళ్ళు 9 మూళ్ళు మోకాళ్ళ దిగువ చేతులుంటాయి. కాళ్ళకాడ ఆదిలక్ష్మి భూలక్ష్మి కాళ్ళు పడుతుంటారు. వారిని తిరుపతిలో ఏమంటారు బాబు? తాయారమ్మ కొండ్ర కామాక్షమ్మ అంటారు. తాయారమ్మ కొండ్ర కామాక్షమ్మ అంటారు. మనమైతే శ్రీదేవి భూదేవి అంటామండి. మహానుభావుడి లిల్లీ పూలతో కప్పబడి ఉంటాడు. ముచ్చార సెమట్లట్టుంటాయి. అవునండి. గోవిందరాజులంటే జగదేక వీరుడు సూత్రధారుడు. చేతిలో సంజీవ రేఖ ఉంటదటండి. జరిగేది జరగబోయేది కూడా మహానుభావుడు తెలుసు. తలకాడ బంగారపు కొంచెం పెట్టుకుని మాగ్గానగా నిద్రపోతా ఉన్నాడు గోవింద మహా. సడన్ గా చూస్తే గుండె చల్లుమంటాదండి. అంటే చూడండమ్మా గోవిందరాజులకి తలకలు లేవా, దిక్కులు లేవా, నేల పరుపులు లేవా అడగొచ్చండి. ఈ సభా పూజలు అడుగుతున్నారు. అంటే పూర్వం చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామికి ధనం ఆదాయంగా వచ్చిందటండి. అవునండి. అటువంటి ధనం ఇటువంటిది అంటే అండి చిల్లి డబ్బులు, రాగి డబ్బులు, కాసులు, మోరీలు, 2 రూపాయలు, అనాలు, లేబుళ్ళు వచ్చేయటండి. అవునండి. ఇప్పుడులాగా 100 కాయింతాలు, 500 కాయింతాలు, 200 కాయింతాలు కదమ్మా. అవునండి. ఏ డబ్బు కాపు డబ్బు చల్లి వేసి గోవిందరాజు అటండి బంగారపు కొంచెంతో మహానుభావుడు కొలిసి 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 అలిసిపోయి మాగానగా నిద్రపోయి మహానుభావుడు దిగో తిరుపతి తానకాలు ఇస్తున్నాడండి. సడన్ గా చూస్తే జల్లుమంటాది, గుళ్ళు జల్లుమంటాది. అక్కడికి మహానుభావుడు తులసూరు గర్భాన్ని గోవిందరాజు జనమాలయ్యాడు. ఆయన 2 గర్భాన్ని ఎవరు జనమాలు పెన్నాడ
జనమాలు జనమాలు స్వామి జనమాలు పెన్నాడాయంకన్న స్వామి జనమాలు పెన్నాడా తీర్థాలు మాయచ్చుకుండా పెన్నాడాయంకన్న స్వామి జనమాలు పెన్నాడా తీర్థాలు మాయచ్చుకుండా. పెన్నాడే గ్రామం శ్రీకాకుళం జిల్లా నక్కబెల్లి చేరుకలో ఉన్నది. ఆ మహానుభావుడి పెన్నాడి ఎంకిన్న స్వామి జనమాలయ్యాడు. స్వామి జనమలయ్యాడు. ఆయన మూడొక్క గర్భాన్ని ఎవడు జనమాలు మా కోరకన్న స్వామి జనమాలు జనమాలు స్వామి జనమాలు మా కోరకన్న స్వామి జనమాలు మా కాతీర్థాలు మారెచ్చుకుండా స్వామి జనమాలు ఉప్మాకలంటే తునికి అట్రూట్లో ఉందండి. కొమ్మరపిల్లి పక్కనే ఉప్మాకలు అంటారు. ఉప్మాకులు ఎంకన్నా స్వామి జనమాలయ్యాడు. స్వామి జనమలయ్యాడు. అక్కడ తల్లి గారి గర్భమందు అబ్బాయిల జనమాలయ్యారు. ముగ్గురబ్బాయిలు జనమలయ్యారు. ఆయన నాలుగొక్క గర్భాన్ని ఎవరు జనమాలు ఎవరు పెండా పోడెకన్నా స్వామి జనమాలు పెండా పోడెకన్నా స్వామి జనమాలు పెండా పొడు తీర్థాలు మాయచ్చుకుండా స్వామి జనమాలు బెండపుడనే గ్రామం ఎక్కడుందని కొచ్చమ్మ అన్నవరం సత్యనారాయణమూర్తి వ్రతానికి వెళ్తుంటే ఎడమ చెయ్య బాగాని వస్తుంటే కుడి చెయ్య బాగాని ఎత్తైన కొండల్లో ఎలిసి పుట్టాడు. వెలిసి పుట్టాడు. బెండపూడు సాధువు గారు మఠం పక్కనండి. ఈ మహానవుడు బెండపూడు వెంకటేశ్వర స్వామి అంటే మనలాంటి నిరుపేదల కొల్లేమండి. మరి ఎవరు కొలుస్తారు? డబ్బున్న వారి కొలవాలి. ఒక రెడ్లు కాని ఒక మహానుభావులు కౌంట్లు కాని ఒక సౌదరీస్ కాని ఎక్కువగా కొలుస్తా ఉంటారు. సువర్ణ గన్నేరు పువ్వులతో తొలదూగుతా ఉంటాడు. బెండపూడు సాధువు గారు మట్టం పక్కన వెలిసి పుట్టాడు. బెండపూడు సాధువు గారికి ఎంతమంది భార్యలు బాబు? 8 భార్యలు 11 మంది సంతానమండి. ఏమండి గురువు గారు? శివగారు ఎటు 8 భార్యలే ఊరుకంటే ఒక్క భార్యని పోసుకుంచుకోలేక నైట్ సంబరానికి వస్తాను. పొద్దున్నే వంట దొరుకుంటాను. అటు ఏంటి వెళ్తున్నా? ఏదైనా ప్యాసింజర్ అంటే సోలాపూర్ ఉల్లిపాయలు అమ్ముతున్నావా? అవి మానేసారండి. ఇంకా మానేసావా? వీడు ఉన్నాడంటే రామచంద్రపురం ఏం చేస్తాడండి? ఒకటాలేమో మల్లెపూలు అమ్ముతున్నాడండి. అంతగా కాయలుంటే హైదరాబాద్ ముగ్గు ప్లాస్టిక్ డబ్బాలకి ఇనప సామానకి హైదరాబాద్ ముగ్గు అమ్ముతున్నాడు. నువ్వేమో ప్యాసింజర్ అడ్డు తోలుతున్నావు. ఏం చేస్తామండి? ఒక భార్యతో ఏగలేక లోకానికి దేవుడమ్మ సూత్రధారుడు బెండపూడు సాధువు గారంటే ఒకే రాజ్య కుమార్తెలండి. వాస్తవమ్మ 11 మంది సంతానము మహానుభావుడికి నిత్య అన్నదానం జరుగుతా ఉంటారు. అక్కడ తల్లి గారి గర్భమందు 9 అబ్బాయిలు జనమలయ్యారు. 4 అబ్బాయిలు జనమలయ్యారు. 5 గర్భాన్ని ఎవరు జనమాలు వెంకటరమణ స్వామి జనమాలు వెంకటరమణ స్వామి జనమాలు స్వామి లేవయ్యాన స్వామి మీకు అసలాలేవా వెంకటరమణ స్వామి జనమాలు లేవయ్యాన స్వామి నీకు అసలాలేవు. ఏమి లేవండి గురువు గారు? ఏమి లేవని అడుగుతున్నావా? చెప్పమంటావా? చెప్పండి. మీ అన్నదమ్ములకి మీకు తేడా ఉంది. తేడా కల్లా తేడా ఏంటండి? తేడాలో కల్లా ఏమి తేడా అంటావా? నాయనా కంగారు పడక బాబు, నీకు తల్లు మల్లు లేవు, తానా చెప్పలు లేవు, తల్లు లేవు, ఒంటి సే దండాలు వైనముగా పెట్టా ఒంటి సే దండాలు వైనముగా పెట్టి కడుపు నిండా దీని దండాలెడ
సభ వారు ఆశ్చర్యం కలగొచ్చు. ఏమండి గురుగారు తల్లి గారి గర్భాన 7 అబ్బాయి యొక్క సంగతి జన్మించారంట. 6 అన్నదమ్ములకి తల్లు మళ్ళు తాను చెప్పాలని ఉన్నాయి. ఆయన పెంకటరావు తల్లు మళ్ళు తాను చెప్పాలి లేకపోతే కారణం ఏంటని అడగొచ్చమ్మా. మీ కన్నా తల్లి పేరుందే 7 అబ్బాలు జన్మలైన తర్వాత కన్నా తల్లి కాపాల సంతోషమైపోయి మాట్లాడా ముందు ముందు కలియుగప్పుడు వస్తుంది. కలియుగంలో నరులు పుడతారు. నరులు పుట్టారని మిమ్మల్ని దేవాన దేవుళ్ళ కింద కొలుస్తారు. అలాగే కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి నాడు అటువైపు ముగ్గురు అయ్యాని యాన వెంకటరమణ కూర్చున్నారు. తల్లి గారు పూజ చేస్తుంది. కుమారులు లోమునొస్తున్నారు. యాన వెంకటరమణ పైకి లేస్తాడు. కడుపు నిండా భోంచెత్తేని లేకపోతే అలాగని ఆ రోజు తెల్లారి గంట 4 టైంకి పెట్టిందంటే కన్నా తల్లి వారి ప్రసాదం. అయ్యాల 10 అయిపోయింది. 10 అన్నది 1 గంట అయిపోయింది. కడుపు నిండా భోంచెత్తేనే భగవంతుడు ఉన్నాడా లేకపోతే ఉంటే ఇలా ఉండదగ్గవాడు కాదు. అలాగే రాత్రి మీద సత్తాను ఒట్టి మీద ఉంటే ఒడిదుడిగా పని చేస్తాడు. కన్నా తల్లి పేరుందే కల్లారు చూసి నా కులంలో పుట్టి నా గోత్రంలో పెరిగి శరీరాన్ని నేరం చేస్తాం అని ప్రాంతదేశము అడ్డుపడి వారికి తల్లు మల్లు లేవు తానాలు లేవు ఒట్టిలో దేవుడువా తొట్ట దేవుడువా ఒట్టిలు దేవుడువా తొట్ట దేవుడువా పల్లీలు దేవుడువా పరమాస్వానివా పల్లీలంటే మీకు నిష్కమా ఏవండి వారిని 4 జాతులుగా పిలుస్తా. పల్లీలు అంటారు, మరకలు అంటారు, అగ్ని కులసత్రులు అంటారు, వారిని జాలార్లు అంటారు. అంటే నాయన మహారాజులకి జంజాలు ఉంటాయి, ఈ అగ్ని కులసత్రులకి జంజాలు ఉంటాయి. వారి మేడ మీద రాజులు, నీటి మీద రాజులు, నీటి మీద రాజులు. ఈ తెల్లరి గట్ల ఏ కోజ్జవన ఈ అగ్ని కులసత్రులే బొంగ చేతితో పట్టుకుని వాళ్ళ భుజాన్ని వేసుకుని యాన వెంకటరమణ గుడి ముందు నుంచి ఒంటిసే నమస్కారము పెడతారు. కడుపున తిని దండం పెడతారు. పాశమోకాన్ని దండం పెడితేనే చెల్లుతుందంట. ఆ మహానుభావుడికి 2 చేతులతో నమస్కారం పెడితే మోక్షము లేదట. తల్లి గారి శాపం వల్ల తల్లి శాపమా బ్రహ్మ శాపమన్నారు. ఈ మహానుభావుడి చక్కగా నాయన తల్లి గారి గర్భమందు 5 అబ్బాయిలు జన్మాలయ్యారు. యాన వెంకటరమణ తీర్థాలు ఉండయట. తల్లు మాలు తానాలు లేవయ్యా చెరుకు ముక్క తీర్థాలు చెరుకు ముక్క తీర్థాలు చాలా బాగుండు తీర్థాలు పోయిందా సెల్ల సెల్ల సెల్లండి